కొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన విరమించారు. పలు దఫాలుగా మంత్రి కొల్లు రవీంద్ర చర్చలు జరపడంతో విద్యార్థులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 3 రోజుల్లో విచారణ పూర్తి చేసి నిందితులను శిక్షిస్తామని అన్నారు. అలాగే ఎలాంటి వీడియోలు బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకుంటామని కూడా విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఇక హాస్టల్లో విద్యార్థినులకు రక్షణగా మహిళా పోలీస్ టీం ఉంటుందని అన్నారు. చివరకు కొల్లు రవీంద్ర హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే దర్యాప్తు పూర్తయ్యేదాకా క్లాసులకు హాజరు కావద్దని నిర్ణయించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వివాదానికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు విద్యార్థులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం మనం ఇక్కడ విద్యార్థులందరూ కూడా చూడవచ్చు. ప్రధానంగా వీరందరూ కూడా నిన్నటి నుంచి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హాస్టల్లో సెక్యూర్గా ఉంటే కనుక హాస్టల్కి వెళ్దాం అంటున్నారు సిస్టర్స్ అందరూ కూడా. దాని గురించి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం చెకింగ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం చూస్తున్నారు. హాస్టల్ అంతా సెక్యూర్గా ఉందా లేదా అనేసి. యాక్చువల్లీ నేను స్టూడెంట్ మోటివేటెడ్. నాకు నిన్న ఈవినింగ్ నాకు 11:15కి నాకు ఈ సంఘటన అయితే తెలియడం జరిగింది. మీడియా కూడా మార్నింగ్ తెలిసింది. ఈ విషయం కూడా ఎవరికి తెలియలేదు. డిపార్ట్మెంట్ ఇక్కడ 11:30 జరిగింది, నాకు 11:15 తెలిసింది. దీన్ని మేనేజ్మెంట్ అంతా కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడానికి చూశారు ఈవినింగ్ నుంచి కూడా. అదైనా సరే కంట్రోల్ అవ్వలేదు. బాయ్స్ హాస్టల్ దగ్గర నుంచి బాయ్సే వాళ్ళ బ్రదర్స్ లాగా వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చుకొని అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఇదంతా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా వాళ్ళైతే జస్టిస్ కోవడం జరిగింది. దానికి 2 days టైం అయితే కోరారు. చూస్తాం జస్టిస్ కోసం. లేదా ఇది జరగలేదంటే మన కనుక మళ్ళీ దీనికి అంతా డబుల్గా ఫైట్ చేయడం జరుగుతుంది. ఏం చూస్తున్నాం ఇప్పుడు? చూస్తాం ఎంతమంది మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మీ తోటి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇదేం కొత్త కాదన్న, మొన్న ఒడిశాలో మొన్న మౌనిత కేసులో కూడా ఇదే జరిగింది. ఏం చేశారు, 2 రోజులు హడావిడి చేసి పాలిటిక్స్ అని డర్టీ పాలిటిక్స్ అన్ని ప్లే చేసి వదిలేశారు. ఇప్పుడు అదే జరిగింది. న్యాయం అంటున్నారు, ఏముంది? ఏమో నాకైతే దొరికేలా ఏం కనిపించట్లా. అమ్మాయికి కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే డర్టీ పాలిటిక్స్ ప్లే చేసి ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే తప్పించుకుంటారు. అని ఈ ఎపిసోడ్లో మీ కాలేజీకి సంబంధించి అది ఏముంది అనుకున్నారు? మీకున్న అనుమానం? మాకున్న అనుమానం అంటే ఆ వీడియోస్ అంటే నిజంగా ఉన్నాయి. కానీ పోలీసులు ఏమో మార్నింగ్ ఏమో డిస్ట్రిక్ట్ ఎస్పీ ఏమో మార్నింగ్ ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఏమని? అసలు కెమెరాసే దొరకలేదని. ఇప్పుడు అడిగితే వీళ్ళు కెమెరాస్ దొరికినాయి, మళ్ళీ డీకోడ్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్తున్నారు. మరి ఏం చేయాలి? వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారా? మరి చెప్పట్లేదన్నా? ఖచ్చితంగా అబద్ధాలు చెప్తున్నారనే కదన్నా. అది కాలేజ్ మేనేజ్మెంట్ పరువు ఎక్కడ పోయిద్దని కాలేజే మొత్తం హైడ్ చేస్తుంది. అర్థమైందన్నా? అది చెప్తాం. ఏం చెప్తావు అంటే ఇప్పుడు ఈ కేసు సంబంధించి నిన్నటి నుంచి కూడా మీ అందరూ గొడవ చేస్తున్నారు. మంత్రులు వచ్చిన నేపథ్యంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. మీకు ఎటువంటి న్యాయం కావాలి? సార్ మాకు న్యాయం అంటే అవసరం లేదు సార్. ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉన్నాయి ఆ వీడియోలు, అవి ఎక్కడితో ఆగిపోవాలి. ఆ అమ్మాయికి ఇబ్బంది జరగకూడదు. చెప్తాం. ఏం చెప్పబోతున్నాం? అదే అన్న, జస్టిస్ అయితే జరగాలి. వాళ్ళిద్దరికి అయితే శిక్ష పడాలి. ఇద్దరిలో ఎవరు ఎస్కేప్ అవ్వకూడదు ఏ పాలిటిక్స్ వల్ల. ఏ కాలేజ్ మేనేజ్మెంట్ పరువు కాపాడుకోవడం కూడా అది జస్టిస్. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఇది విద్యార్థుల ఆవేదన. ఆడపిల్లలు చదివే హాస్టల్లో ఈ విధంగా కెమెరాలు పెట్టడం, దాని వెనక ఒక విద్యార్థితో పాటు విద్యార్థిని భాగస్వామ్యం ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్న అందరూ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా విద్యార్థులతో మంత్రాలు జరిపారు. వారికి అన్ని విధాలు కూడా రక్షణ కల్పించడంతో పాటు ఈ ఘటనకు సంబంధించి రేపు మంగళవారం లోపుగా పూర్తిస్థాయి విచారణ చేయబట్టి ఎవరైతే ఇందులో బాధితులు ఉన్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు కూడా పిల్లలైతే తాము కాలేజీకి వెళ్ళేది లేదని కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ 3 రోజుల ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చర్యలు తీసుకున్న తర్వాతే తాము కాలేజీకి వెళ్తామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. విచారణ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా లోపాలుంటే మరోసారి ఇదే విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా వీరంతా హెచ్చరిస్తున్నారు. నాగరాజ్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, కొడ్లవల్లేరు.